హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఆరోస్ మీడియా. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే క్విక్ అండ్ ఈజీగా చేసే హెల్తీ స్నాక్ అండి. అదే కరకరలాడే సాబుదానా పునుగులు. ఇవి బయట చాలా క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటాయి. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ నచ్చే స్నాక్ ఇది. ముందుగా 1 కప్పు సాబుదానాను తీసుకొని కడిగి 1 గంట నుంచి గంటన్నర నానబెట్టుకోవాలండి. అదేవిధంగా 1 కప్పు అటుకులను కూడా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బంగాళదుంపను ఉడికించి మ్యాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 నుంచి 3 పచ్చిమిర్చీలు సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఒక మీడియం సైజు ఉల్లిపాయ కూడా సన్నగా తరిగి ఒక బౌల్లో వేసి ఉంచుకోవాలి. కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా తీసుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన సాబుదానాను ఒక బౌల్లో వేసి దానిలోనే నానబెట్టిన అటుకులు కూడా, మ్యాష్ చేసిన బంగాళదుంప, తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్ల పుల్లటి పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు బైండింగ్ కోసం 1 స్పూన్ కార్న్ఫ్లోర్, అలాగే 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని వేసి అన్నీ బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో తగినంత నూనె వేసి బాగా వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండల్లాగా వేసి ఆయిల్లో వేసుకోవాలి. తర్వాత నెమ్మదిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. పునుగులు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించిన తర్వాత తీసి ప్లేట్లో వేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే సాబుదానా పునుగులు రెడీ అయిపోయాయండి. ఇప్పుడు మీరు ఈ పునుగులను సాస్తో కానీ, టమాటో పచ్చడితో కానీ తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చూడండి ఎంత బాగున్నాయో. సో ఈవినింగ్ పర్ఫెక్ట్ స్నాక్ అండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు.